టాలీవుడ్ లో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బడా డైరెక్టర్ కొరడాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర సినిమాపై అంచనాలు అంతకంతకు పెరిగిపోతూనే ఉన్నాయి. ఇక కోస్టల్ బ్యాక్ గ్రాఫ్ లో ఫుల్ లెంత్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న దేవరాని 2 భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. అందులో మొదటి భాగాన్ని ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తామని ప్రకటించి షూటింగ్ ని శరవేగంగా జరిపినా కుదరకపోవడంతో అక్టోబర్ 10వ తేదీన వాయిదా వేశారు. క్రేజీ కాంబినేషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న దేవరా మూవీ రిలీజ్ కి సమయం దగ్గర పడుతూ ఉండడంతో సినిమా యూనిట్ బిజినెస్ కూడా మొదలు పెట్టేస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన నార్త్ థియేటికల్ రైట్స్ ని భారీ ధరకు క్లోజ్ చేయగా థియేటికల్ రైట్స్ కూడా ఏరియాల వారీగా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. తాజాగా బాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ కరణ్ జోహార్ కి చెందిన ధర్మ ప్రొడక్షన్స్ తో కలిసి అనిల్ తడాని ఏఏ ఫిలిమ్స్ సంస్థ దేవరా నార్త్ బెల్ట్ థియేటికల్ రైట్స్ ని సొంతం చేసుకున్నాయి. ట్రిపుల్ స్టార్ తో బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరడాల శివ కాంబినేషన్ లో అవి ఎన్ని కోట్లు అనేది కూడా చెప్పనంత రేంజ్ లో ఉన్న ఆశ్చర్యం లేదు. ఇక ఓవర్ సిరీస్ రైట్స్ ని హంసిక ఎంటర్టైన్మెంట్స్ సొంతం చేసుకుంది. ఓన్లీ ఓవర్ సిరీస్ కోసం యూనిట్ కి సదరు సంస్థ ఏకంగా 27 కోట్ల రూపాయలు అంటే యుఎస్ కరెన్సీలో $3 మిలియన్ వెచ్చించింది. ఇక ఈ లెక్కన చూస్తుంటే త్రివిక్రమ్ చెప్పినట్టు దేవరా నామ సంవత్సరం అనే ఈ రైట్స్ కనిపిస్తోంది. ఇక ఇప్పటికే ఆయన వరుసగా 6 సినిమాలతో సూపర్ డూపర్ సక్సెస్ లను సాధించారు. ఇక ఈ సినిమాతో గనుక సక్సెస్ కొడితే వరుసగా 7 సినిమాలతో సక్సెస్ కొట్టిన హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకుంటాడు. ఇక ఈ జనరేషన్ లో ఉన్న హీరోలలో ఎవరికి ఇలాంటి ఫిట్ అయితే సాధ్యం కాలేదు. కాబట్టి వీటిని సాధించిన ఏకైక హీరోగా జూనియర్ ఎన్టీఆర్ హిట్ సిరీస్ లో నిలుస్తాడు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం కొరడాల శివ డైరెక్షన్ లో ఎన్టీఆర్ చేస్తున్న దేవరా అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకి ఎన్టీఆర్ పంచకట్టులు కనిపించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక సింహాద్రి సినిమా నువ్వు విజిలేస్తే ఆంధ్ర సోడా బుడ్డి అనే సాంగ్ లో లుంగి కట్టుకొని కనిపించిన జూనియర్ ఎన్టీఆర్ ఈ సినిమాలో కూడా ఒక 5 నిమిషాలు ఎపిసోడ్ కోసం అలా కనిపించబోతున్నాడు అనేది సమాచారం.